హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 90% డిసిప్లైన్ ట్రేడర్. మీరు డిసిప్లైన్గా చేస్తే స్టాక్ మార్కెట్లో డబ్బులు ఏ విధంగా సంపాదించాలనేది మీకు చెప్తా. మీకు ప్యూర్ ఆప్షన్స్ సెల్లింగ్ అయితే నేర్పించడం అయితే జరుగుతుంది. ఎవరైతే 10-20 వేలతో చేద్దాం అనుకునే వాళ్ళైతే డెఫినెట్లీ ఈ వీడియో అయితే చూడకండి. ఎందుకంటే మనం ప్యూర్ ఆప్షన్ సెల్లింగ్ మినిమం వచ్చేసి ఒక 70K నుంచి 1 lakh మధ్యలో ఉన్న వాళ్ళు ఆప్షన్ సెల్లింగ్ ఏ విధంగా చేయాలనేది మీకు చెప్పడం అయితే జరుగుతుంది. అది మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్స్ తీసుకుని ఏ విధంగా చేస్తాం అనేది మీకు చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. మీకు ఎవ్రీడే వచ్చేసి ఈ లెవెల్స్ అనేవి చెప్తా. ఆ లెవెల్స్ ద్వారా మీరు చేయొచ్చు. మీకు ఆప్షన్ సెల్లింగ్ మినిమం ఎంత క్యాపిటల్ అవుతుంది అనేది ఒకసారి మీకు లైవ్లో అనేది చూపిస్తే చూడండి. ముందుగా వచ్చేసి ఆప్షన్ చైన్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ ఆప్షన్ చైన్ ఓపెన్ చేసిన తర్వాత స్ట్రాటజీ బిల్డర్ ఉంటుందిగా, స్ట్రాటజీ బిల్డర్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు అడ్డమని సెల్ చేయండి. ఇక్కడ 24,600 సెల్ చేస్తే మీకు క్యాపిటల్ అనేది దాదాపు 2,12,000 అవుతుంది. దీంట్లో మీరు 50% అన్నది బై చేయాలి. 160లో వచ్చేసి 50% అంటే మీకు దాదాపు ఒక 80 రూపీస్ 70 రూపీస్ ఉన్నది బై చేస్తే మీకు క్యాపిటల్ అనేది తగ్గుతుంది. ఇక్కడ మీకు 500 నుంచి 1000 రూపాయలు అనేది లాస్ వస్తే వస్తుంది. ఇక్కడ మినిమం ఆప్షన్ సెల్లింగ్ క్యాపిటల్ వచ్చేసి ఒక 60,000 రూపీస్ అయితే అవుతుంది. మీకు 500 నుంచి 1000 రూపాయలు అయితే లాస్ అయితే ఉంటుంది. దిస్ ఈజ్ మన స్ట్రాటజీ. ఇది నేకడు పెరుగుతుందంటే పీ సెల్ చేస్తాం, పడుతుందంటే కాల్ సెల్ చేస్తాం. మీకు డైరెక్షనల్ కూడా చేసినా కూడా అడ్డమని సెల్ చేసి ఒక 22 పాయింట్స్ అనేది స్టాప్ లాస్ అయితే ఉంటుంది. మీకు లైవ్లో అనేది ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టి అనేది మనం డిస్కషన్ అయితే చేద్దాం. రేపు ఏ విధంగా ఉండబోతుందో అనేది మనం మార్కెట్ అనాలిసిస్ అయితే మీకు లైవ్లో ఈ లెవెల్స్ అనేవి ఏ విధంగా డ్రా చేయాలనేది మీకు ఐడెంటిఫికేషన్ చేసి చూపించడం అయితే జరుగుతుంది. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీకి ఇది మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ అయితే చేయండి. మీకు చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. కొన్ని సంవత్సరాల నుంచి ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్స్ అనేవి మనకు మంచిగా వర్క్ అవుతాయి. ఇవి మీరు ఈ లెవెల్స్ అనేవి డ్రా చేసుకుని స్కాల్పింగ్ అనేది చేసుకోవచ్చు. ఒక 10 to 20 పాయింట్స్ అనేది స్టాప్ లాస్ పెట్టుకుని 1:1 1:2 టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు. లెట్స్ వాచ్ దెమ్. ఇంట్రడక్షన్ అయితే మీకు అర్థమైంది అనుకుంటా. ఆప్షన్ సెల్లింగ్ అనేది మనకు మేజర్గా అయితే మీకు చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ నిఫ్టీ అనేది మనకు డైలీలో అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఇక్కడ నిఫ్టీ అనేది డైలీలో పెట్టా. ఫస్ట్ డైలీలో పెట్టిన తర్వాత మార్కెట్ ఎక్కడి నుంచి అయితే యూటర్న్ తీసుకునిందో దాన్ని ఒక సపోర్ట్గా తీసుకోవాలి. అంటే ప్రీవియస్గా మనకు ఇక్కడ నుంచి పెరిగింది కాబట్టి 24,500 అనేది ఒక సపోర్ట్గా తీసుకోవాలి. తర్వాత వచ్చేసి 24,380 అనేది ఒక సపోర్ట్గా తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఒక యూటర్న్ తీసుకుంది కాబట్టి ఇది ఒక సపోర్ట్గా తీసుకోవాలి. ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకుంది కాబట్టి ఒక సపోర్ట్గా తీసుకుంటున్నాం. ఓకే, ఈ చిన్న లైన్ వచ్చేసి ఒక బ్లాక్ లైన్తో వేసుకోండి. ఓకే, చిన్న సపోర్ట్స్ ఉన్నవి ఒక బ్లాక్ లైన్స్తో వేసుకోండి. ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేవి చాలా మీకు బాగా వర్క్ అవుతాయి. మీకు లైవ్లో అనేది చూపిస్తాం, మీకు చూద్దాండి. ఫస్ట్ రేపటి కోసం మీకు అనాలిసిస్ అయితే చేస్తున్నాం. రెసిస్టెన్స్ అనేది చూడండి. రెసిస్టెన్స్ వచ్చేసి ఇక్కడ 24,650 అనేది ఒక రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేస్తుంది. తర్వాత వచ్చేసి మనకు 24,750 అంటే నిన్న ఎస్టర్డే ఏదైతే లెవెల్ రెసిస్టెన్స్ బ్రేక్ చేసిందో ఆ లెవెల్ అనేది మనకు రెసిస్టెన్స్కి యాక్ట్ చేస్తుంది. ఇక్కడైతే చూడొచ్చు మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేవి ఎన్నిసార్లు అనేది మీకు రెస్పెక్ట్ అనేది చేసింది అనేది చూడొచ్చు. మార్కెట్ ఇదే లెవెల్స్ దగ్గర ఎందుకు ఫాల్ అయింది అనేది మీరు ఇక్కడైతే చూడవచ్చు. ఇక్కడ నుంచే మార్కెట్ ఫాల్ అయింది కాబట్టి ఇదే లెవెల్స్ దగ్గర నుంచి మార్కెట్లో అనేది ఫాల్ కావడం అనేది జరిగింది. మనకి 24,950 నుంచి ఎందుకు ఫాల్ అయిందంటే దిస్ ఈజ్ ద రీజన్. మనకు ఈ లెవెల్స్ అనేవి చాలా మీకు బాగా వర్క్ అవుతాయి. మీరు ఏమంటే లెవెల్స్ అనేవి ఎవ్రీడే అనేది డ్రా చేసుకోవాలి. మీకు మంచిగా అయితే వర్క్ అవుతాయి. స్కాల్పర్ చేసుకునేదానికి మీకు మంచిగా అయితే వర్క్ అవుతుంది. మన స్ట్రాటజీ వచ్చేసి చాలా సింపుల్గా ఉంటుంది. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది యూజ్ చేసుకుని మీరు ట్రేడింగ్ అనేది చేయొచ్చు కాబట్టి బెటర్ రిజల్ట్స్ అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ ఉంది. ఈ గ్యాప్ ఫిల్ చేస్తుందా అనేది చూడాలి. ఈ లెవెల్స్ అనేవి ఎవ్రీడే వచ్చేసి మీకు టెలిగ్రామ్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. లైవ్ అయితే టెలిగ్రామ్ లైవ్ అయితే ఉంటుంది. తర్వాత వచ్చేసి యూట్యూబ్లో కూడా మన ఛానల్లో వచ్చేసి లైవ్ అయితే ఉంటుంది. మీకు పర్సనల్గా మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయిన తర్వాత మీకు ఛానల్ లింక్ అయితే వస్తుంది. ఫాలో అయితే కాండి. ఓకే, దిస్ ఈజ్ ద లెవెల్స్. మీరు ఈ లెవెల్స్ అనేవి ఫాలో అయితే కాండి.
ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా డ్రా చేస్తామంటే ప్రీవియస్గా ఎక్కడి నుంచి యూటర్న్ తీసుకుంటుందో దాన్ని సపోర్ట్గా తీసుకుంటున్నాం, ఎక్కడి నుంచి రివర్సల్ అవుతుందో దాన్ని రెసిస్టెన్స్గా తీసుకున్నాం. పాస్ట్ ఒక 1 year 6 months బ్యాక్ డేటా అనేది చూసుకుని లెవెల్స్ అనేవి డ్రా చేసుకుంటాం. దిస్ ఈజ్ చాలా సింపుల్గా తీసుకోవచ్చు. అదేవిధంగా మనకు బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ ఇదే విధంగా డ్రా చేయాలి. ఇక్కడ మీకు ఫుల్ చార్ట్ అయితే పెడుతున్నా. బ్యాంక్ నిఫ్టీ అనేది సెర్చ్ చేస్తున్నా. మనకు బ్యాంక్ నిఫ్టీ అనేది సెర్చ్ చేస్తే మీకు బ్యాంక్ నిఫ్టీ అయితే వస్తుంది. సెన్సెక్స్లో కూడా సేమ్ విధంగా అయితే చేయొచ్చు. సెన్సెక్స్ అయితే మీకు అనాలిసిస్ అయితే చేయట్లే. మీకు ఇంకొన్ని రోజుల తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఎంతమంది సెన్సెక్స్ చూస్తున్నారు అనే దాన్ని బట్టి మీకు అనాలిసిస్ వీడియో అయితే వస్తుంది. ప్రజెంట్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మాత్రమే అనాలిసిస్ అయితే చేద్దాం. ఇక్కడ మనకు బ్యాంక్ నిఫ్టీ అయితే చూడవచ్చు. బ్యాంక్ నిఫ్టీ మనకు ప్రీవియస్గా ఐ లెవెల్స్ దగ్గర సపోర్ట్ అయితే తీసుకునింది 55,400 దగ్గర. ఈరోజు కూడా మార్నింగ్ అయితే సపోర్ట్ అయితే తీసుకునింది, చూద్దాం. తర్వాత వచ్చేసి 55,400 దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది. మళ్ళీ తర్వాత వచ్చేసి 55,240 ఒక సపోర్ట్గా తీసుకుంటుంది. ప్రీవియస్గా ఎక్కడి నుంచి ఒక యూటర్న్ తిరుగుతుందో దాన్ని మనం సపోర్ట్గా యాక్ట్ చేస్తున్నాం, అంతే సింపుల్. రెసిస్టెన్స్ వచ్చేసి ఎక్కడి నుంచి అయితే మార్కెట్ రివర్సల్ అవుతుందో దాని రెసిస్టెన్స్ మనకు ప్రీవియస్గా 55,700 అనేది రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. అదేవిధంగా మనకు నెక్స్ట్ వచ్చేసి 55,800 మళ్ళీ మార్నింగ్ ఫాల్ అయింది కదా, 55,900 అనేది తీసుకోవాలి. ఇంకా వాటికే చాలా ఓవర్ అవుతుంది. అప్ సైడ్ ఒక 500 పాయింట్స్ రెసిస్టెన్స్ లెవెల్స్ తీసుకోవాలి, డౌన్ సైడ్ అనేది 500 పాయింట్స్ అనేది తీసుకోవాలి. మీకు 15 నిమిషాల్లో పెట్టుకుని ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఈ లెవెల్స్ అనేవి ఎగ్జాక్ట్గా ఆ లెవెల్స్ దగ్గరికి వచ్చిన తర్వాత పెరుగుతుంది అంటే పీఈ సెల్ చేయాలి, పడుతుంది అంటే కాల్ సెల్ చేయాలి. మీకు చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉంటుంది. ఈ లెవెల్స్ అనేవి మీకు చాలా చాలా కీ రోల్ అయితే ప్లే చేస్తుంది. మీకు ఇప్పుడు చాలా ఎక్కువ లెవెల్స్ అయితే కనబడతాయి కదా, మీకు మినిమం డౌన్ సైడ్ ఒక 500 పాయింట్స్ అనేది తీసుకోండి, అప్ సైడ్ అనేది ఒక 500 పాయింట్స్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే, మీకు ఈ లెవెల్స్ ఎట్లా డ్రా చేయాలనేది మీకు గూగుల్ మీట్లో అయితే నేర్పించడం అయితే జరుగుతుంది. జస్ట్ మీకు చాలా తక్కువ అయితే మీకు చార్జ్ చేయడం అయితే జరుగుతుంది. కొన్ని సంవత్సరాల నుంచి ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్స్ అనేవి మీకు మంచిగా వర్క్ అవుతున్నాయి. దీని మీద డెఫినెట్లీ మీరు గ్రిప్ తీసుకొచ్చుకుంటే మీకు మినిమం క్యాపిటల్ చెప్పా కదా 70K నుంచి 1 lakh మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వీడియోస్ అయితే చూడండి. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయకపోతే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్స్ మనం వచ్చేసి టెలిగ్రామ్లో అయితే ఎవ్రీ డేటా అనేది పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. మీరు టెలిగ్రామ్లో అయితే జాయిన్ కానీ టెలిగ్రామ్ లింక్ వచ్చేసి మీకు కింద కామెంట్లో అనేది పిన్ చేస్తా. ఓకే, మళ్ళీ లైక్ చేయకపోతే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. వాయిస్ అనేది క్లియర్గా వినపడుతుందా లేదనేది ఒకసారి కామెంట్ చేయండి. ఆడియో క్వాలిటీ, వీడియో క్వాలిటీ ఏ విధంగా ఉందనేది కామెంట్ అయితే చేయండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కింద అయితే కామెంట్ అయితే చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దిస్ ఈజ్ ద ఫస్ట్ వీడియో. మీకు సాటర్డే సండే మీకు బేసిక్స్ నాలెడ్జ్ అనేది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ డెరివేటివ్స్ ఉంటాయి కదా, ఆప్షన్స్ బేసిక్స్ ఎట్లా నేర్చుకోవాలి అనేది మీకు నేర్పించడం అయితే జరుగుతుంది. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ యూట్యూబ్లో అయితే మనము వీడియోస్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సాటర్డే సండే మీకు డైలీ అనాలిసిస్ వీడియో అయితే మీకు రావడం అయితే జరుగుతుంది. ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్తో ఏ విధంగా ట్రేడ్ చేయాలనేది మీకు అర్థమైంది కదా. మీకు సపోర్ట్ దగ్గరకు వచ్చినప్పుడు పుట్ సెల్ చేసి 20 పాయింట్లు స్టాప్ లాస్ పెడతాం. రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చి కాల్ సెల్ చేస్తాం, 20 పాయింట్లు స్టాప్ లాస్ పెడతాం. మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. యువర్ ప్లే ద గేమ్ మంచిగా అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయకపోతే లైక్ చేయండి. బాయ్, మళ్ళీ సీ యూ టుమారో.